మంత్రనిధి ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క అక్క అయినటువంటి జ్యేష్ఠాదేవి, ఆవిడనే మనం అలక్ష్మి అని, దరిద్ర దేవత అని కూడా అంటాము. ఆవిడ ఏ ఏ స్థానాల్లో ఉండటానికి ఇష్టపడుతుందో, ఏ ఏ స్థానాల్లో ఉండలేదో అనే విషయాన్ని పద్మపురాణంలో ఆవిడే స్వయంగా చెప్పింది. ఉద్దాలకుడు అడిగాట, ఉద్దాలక మహర్షి, నువ్వు ఎక్కడెక్కడ ఉంటావు, ఎక్కడెక్కడ ఉండవు చెప్పవలసిందిగా అడిగితే ఆవిడ చెప్పిందిట, వేదధ్వనిర్ భవేద్యస్మిన్ అతిథీనాంచ పూజనం యజ్ఞదానాదికం చాపి నైవ తత్ర వసామ్యహం. ఎక్కడైతే వేదధ్వనులు వినిపిస్తూ ఉంటాయో ఎప్పుడూ కూడా, అలాగే అతిథులు యొక్క సత్కారం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే యజ్ఞ యాగాది క్రతువులు దాన ధర్మాదులు జరుగుతూ ఉంటాయో అక్కడ నేను ఉండను. అలాగే ఉత్తముడైనటువంటి వాడు, నీతి కుశలుడు, ధర్మము తెలిసినటువంటి వాడు, ప్రియంగా మాట్లాడేవాడు, ఈ మనుషులు ఎవరైతే ఉంటారో ఆయా ఇళ్లల్లో నేను ఉండను, వాళ్ళ దగ్గర ఉండను. అలాగే గురువులను, దేవతలను ఎవరైతే పూజిస్తూ ఉంటారో అక్కడ కూడా నేను ఉండను. పరస్పరము అనురాగంతో ఏ దంపతులైతే ఉంటారో ఆ దాంపత్యం ఉన్న చోట్ల నేను ఉండలేను. అలాగే పితృదేవతల్ని, తల్లిదండ్రుల్ని, దేవతలని ఎక్కడైతే పూజిస్తూ ఉంటారో అక్కడ నేను ఉండలేను. అలాగే ప్రతి రాత్రుల యందు, అంటే రాత్రి అయ్యేసరికి ఏ ఇళ్లల్లో అయితే భార్యాభర్తలు తగువులాడుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో నేను ఉండడానికి బాగా ఇష్టపడతాను. ఇంకా ఏ అతిథులైతే ఇంటికి వచ్చి వాళ్ళ చేత ఆతిథ్యాన్ని స్వీకరించకుండా నిరాశని పొంది వెళతారో ఆ ఇళ్లల్లో ఉండడానికి నేను చాలా ఇష్టపడతాను. ఇంకా ద్యూతము ఆడేవాళ్ళ ఇళ్లలో, పరద్రవ్యాల్ని ఎవళ్ళైతే హరిస్తారో వాళ్ళ ఇళ్లల్లో, ఇతరుల భార్యల యందు ప్రీతి ఎవరికైతే ఉంటుందో వారి ఇళ్లల్లో, ఆయా స్థానాల్లో ఆయా ఇళ్లల్లో ఉండడానికి నేను చాలా ఇష్టపడతాను. వృద్ధులని, సజ్జనులని, విప్రులని అంటే బ్రాహ్మణులని ఎక్కడైతే అవమానిస్తారో అక్కడ నేను ఉంటాను. ఎక్కడెక్కడైతే నిష్ఠురంగా మాట్లాడుతూ ఉంటారో, కఠినంగా మాట్లాడుతూ ఉంటారో అక్కడ నేను తప్పనిసరిగా నివసిస్తాను. గోవధ, మద్యపానం ఎక్కడైతే ఎప్పుడూ జరుగుతూ ఉంటుందో అక్కడ నేను నివసిస్తాను. బ్రహ్మహత్య మొదలైనటువంటి పాపాలన్నీ కూడా ఏ స్థానంలో జరుగుతూ ఉంటాయో ఆ పాపాలని ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ వాళ్ళ దగ్గర ఆయా స్థానాల్లో ఉండడానికి నేను చాలా ఇష్టపడతాను అని చెప్పి ఈ విధంగా జ్యేష్ఠాదేవి తను ఇష్టపడే స్థానాలు ఉండటానికి వీలు లేనివి, అంటే ఉండలేని స్థానాలు కూడా రెండు చెప్పడం జరిగింది. అస్తు.